హలో గైస్, ఇవాళ మనం ఒక ఎగ్జాటిక్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. అదే కెమిలియా. ఇవి మన టీ ఫ్యామిలీకి చెందినవి, అందుకే కొంచెం హై ఆల్టిట్యూడ్స్ అండ్ కోల్డ్ క్లైమేట్స్ని ఇష్టపడతాయి అన్నమాట. ఇవి కొంచెం కాస్ట్లీ ప్లాంట్స్. దో ఇక్కడ చూపించింది అయితే అరౌండ్ 80,000 to 90,000 వరకు ఉంటుంది. ఇవి చాలా స్లో గ్రోయింగ్ ప్లాంట్స్ అన్నమాట. అసలు ఈ మొక్కను నేను తీసుకొచ్చి అయితే ఒక 2 months 3 months అయిపోతా ఉంది. ఇంతవరకు ఒక్క బడ్ కూడా ఓపెన్ అవ్వలేదు అసలు. బట్ ఇది చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూసారా, న్యూ లీవ్స్ ఫామ్ అయ్యాయి. ఒక బడ్ ఓపెన్ అయ్యి కొంచెం న్యూ లీవ్స్ ఫామ్ అయ్యాయి అనమాట. అబ్బా, అప్పుడు అది చూసిన తర్వాత అనుకున్నాను అనమాట, అరే ఇది బతికింది అనేసి. ఈ బడ్స్ని నేను ఫస్ట్ ఫ్లవర్ బడ్స్ అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఇవి లీఫ్ బడ్స్. వీటికి ఫర్టిలైజర్ కొంచెం ఈ సిట్రస్ పీల్స్తో చేసినటువంటి కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా, అది ఇస్తే కొంచెం బాగా గ్రోత్ అనేది ఉంటుంది. అసలు లీఫ్ బడ్సే ఎన్ని రోజులకి ఓపెన్ అయ్యాయంటే మరి ఫ్లవర్ బడ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయో, అవి ఎప్పటికీ పూస్తాయో చూడాలి, మరి వేచి చూడాలి. వీటి లైఫ్ స్పాన్ 100 to 200 years ఉంటుందంట. మనం జనరేషన్స్ కూడా పాస్ ఆన్ చేయొచ్చేమో, మరి చూడాలి. ఈ మధ్య లాల్బాగ్ ఫ్లవర్ షోలో ఇలా డిస్ప్లేలో పెట్టుంటే అవి చూసినప్పుడు అనిపించింది, ఓకే వర్త్ వెయిటింగ్ ఈ ఫ్లవర్స్ అనేసి. మీరు స్క్రోల్ అప్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.